నడిచి నడిచి అరికల్లో బెట్టలు కూడా ఉండిపోయినాయి. ఈ టైం మళ్ళీ పడుకునే దాకా అవకాశం ఉందిరా. అయితే ఉన్నాయి మా పరిస్థితులు అస్సలు పోలే. చెరుకుగడ్ల తోట అయితే కనపడ్డదే, మొక్కలైతే ఇక పీక్కొచ్చేసాం. గోవిందా గోవిందా. నా కొత్తగా బ్రో అయితే కలిసాడు అనమాట. ఇగో ఈ బ్రో గుంటూరు అంట, ఇద్దరు వచ్చారు. తిరుమల స్టార్ట్ అయ్యే ముందైతే అందరం గుడి దగ్గర ఆగి, గుడి దగ్గర అయితే ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ అయితే వెళ్తాం. ఎందుకంటే వెళ్ళేదారిలో చాలా దూరం నడుస్తాం కాబట్టి వెళ్ళేదారిలో ఏ ఇబ్బంది కలగకూడదని దండం పెట్టుకుంటూ అయితే వెళ్తాం. గాయ్స్ వాళ్ళైతే చాలా చీకటిగా ఉంది. కొల్లేరు ఏరియా దగ్గరలో అయితే ఉన్నాం. బాగా చీకటిగా ఉంది. టైం ఎంత అవుతుందంటే మ్యాక్సిమంగా ఒక 5 అవుతుంది. గాయ్స్ తెల్లారిపోయింది. మనమైతే ఇంకా దగ్గరలో ఉన్నాం. నడిచి ఇంకా మన డెస్టినేషన్ అయితే ఇప్పుడు 20 కిలోమీటర్స్ రీచ్ అయిపోయాము. ఓకే, దగ్గరలో అది మొత్తం ఏరియా అంతా చూడండి, భలే ఉంది అసలు. చల్లగా వాతావరణం. మీరు కూడా ఇలాంటి టూర్లు అయితే పెట్టుకోండి, బాగుంటుంది అనమాట, ఎంజాయ్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో ఇలాంటి టూర్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. డెస్టినేషన్ టిఫిన్ షాప్ కాడికి అయితే వచ్చేసాం. టిఫిన్ చేసేస్తే బాగా రెడీ అయిపోదాం. ఓకే, ఇంకో మా ఉమ్మాబాయ్ థమ్స్అప్ లైక్ చేసుకోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బావకి పాప చెట్టిన 2 ఇడ్లీలు తీసుకుంటున్నాడు. టిఫిన్ షాప్ కాడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ అయితే చేస్తాం, బట్ ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం. 20 కిలోమీటర్స్ వచ్చాం. ఇది పైడి చింతపాడు అనమాట. ఓకే, బాగా తెల్లారిపోయింది. గాయ్స్ మా ఊడికైతే అరికల్లో ఉండిపోయి నడిచి నడిచి అరికల్లో బెట్టలు కూడా ఉండిపోయినాయి. పల్లెటూరులో ఇలా పనులు ఉంటాయి అన్నమాట. మళ్ళీ గుర్తులు రోడ్డు వస్తుంది. అరికల్లో కాదు ఈ బుక్ కూడా బెట్టలు. బా వచ్చిందయ్యా బాబు. డైలీ చెప్పు అమ్మా డైలాగ్. ఏం మరి ఒక బండికి దగ్గర 20-30 లక్షల పిల్ల ఎట్టేసి ఉంటారు ఇలా. ఫైనల్గా అయితే ఆకడ లంక అయితే ఊరిని అయితే దాటేసాం. బ్యాక్ సైడ్ నుండి ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు, ఎదురైతే మా వాళ్ళు వెళ్తున్నారు. ఓకే, చాలా దూరం అయితే వచ్చేసాం. ఇప్పుడు 9 అవుతుంది టైము. దగ్గరగా ఒక 30 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. ఇంకొచ్చేసాం. 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. 30 కిలోమీటర్స్ చాలా స్పీడ్గా వచ్చేసాం. మార్నింగ్ 9కి వచ్చేసాం. లాస్ట్ టైం అయితే 10:30 10 అయిందనమాట. ఎలా అందరూ పోతే ఎలా ఉందా యాంకర్ బాయ్, ఎలా ఉందా? అట్టుపల్లి లంచ్ గైస్, బ్రేక్ఫాస్ట్, టిఫిన్, ఇంకా అదే మాకు. అమ్మాయి ఏంటి దేనంగా చూస్తున్నావు? అట్టుపడి తప్పించారండి నీకు. ఈ టైం మళ్ళీ పడుకునే దాకా అవకాశం ఉందిరా. గాయస్ స్టాప్ అయితే కూర్చున్నాం, కాళ్ళు అవుతున్నాయి గాయస్. గాయస్ మనకైతే పడైపోతుంది. ఎండ కూడా వచ్చేసింది. ఎండ అయితే సూర్యుడు అయితే వచ్చేసాడు.
పక్కన ఎండ అయితే విపరీతంగా వచ్చేస్తుంది గాయ. చివరికి అయితే మనం ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక భోజనం చేయాలి. టైం అయితే 12 అయిపోయింది. ఇక ఫ్లైఓవర్ అనమాట. మన ఫ్లైఓవర్ దగ్గర నుండి అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్ ఫ్లైఓవర్ డౌన్ దిగంగానే మనం బోర్డులు అయితే ఉన్నాయి. మా పరిస్థితులు అస్సలు పోలే. వీళ్ళైతే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఉంది అయిపోలా, వీడియోని చూస్తుండండి, ఇంకా బాగుంటుంది. ఎలాగైతే లంచ్ అయితే తినేసాం, మనం భోజనం అయితే చేస్తాం. ఇంకా ఎనర్జెటిక్గా ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం ఇటైతే వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇక్కడ ఫ్లైఓవర్స్ అయ్యి ఉంటాయి, లొకేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మీరైతే వీడియో అయితే చివరి దాకా చూడండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం తినేంత వరకు అయితే అసలు ఎనర్జీ లేదనమాట. కానీ ఇప్పుడైతే ఫుడ్ అయితే తిన్నాం. ఫుడ్ తినేసి అయితే ఇదిగో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. బ్యాక్ సైడ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇగో మా వాళ్ళు ఇవన్న మొత్తం అందరూ అయితే పంట పండించుకునే దాన్ని అయితే ఇక్కడ ఎండబెట్టారనమాట. ఎందుకంటే ఈ మధ్యన వర్షాలకి మొత్తం పంట అంతా పాడైపోయింది. అవి చూడండి, ఎద్దుల బళ్ళ మీద మన ఇది వరి అయితే పట్టుకెళ్తున్నారు, నాట్లేస్తాకనుకుంటా. మీకు కడపడుతున్నారో లేదో, అవి అక్కడ ఊడుస్తున్నారనమాట. పల్లెటూళ్ళలో అలా ఊడ్చడం చాలా తక్కువైపోయింది. వెళ్ళేదారిలో లొకేషన్స్ అయితే సాగుకొట్టేసినాయి. ఇక్కడ కనపడుతున్నాయో లేదో మీకు, ఇగో ఈ పక్కన అనమాట పామాయిల్ తోటలు అయ్యి. గాయ్స్ వెళ్ళేదారిలో అయితే చెరుగ్గాడ్ల తోట అయితే కనపడ్డది, మొక్కలైతే ఇక పీక్ వచ్చేసాం. అట్టుండదు మనతోని. గాయ్స్ రెడీ అయిపోయాం గాయ్స్. ఇప్పుడైతే 16 కిలోమీటర్ల రోడ్డుని అయితే విజయవంతంగా పూర్తి చేసేద్దాం. నైట్ అవ్వక ముందరే వెళ్ళిపోవాలి, బట్ మా ప్లాన్ అనమాట. బట్ అవుతుందో అవుతో చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం వెళ్ళిపోవడానికి. కాళ్ళు కూడా కాయలు కాసేసినాయి, అది వేరే విషయం. అసలు నడవడానికి అవుతుందా. మేమైతే పోలవరం ప్రాజెక్ట్, ఇది కాలువ అనమాట, దాని టచింగ్ కాలువ, దాని దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకెక్కడ నుండి దగ్గరగా ఇంకా 12 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ 12 కిలోమీటర్స్ అయితే చాలా కష్టం. గోవిందా 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 గోవిందా. ఏ రావాలరా, మీ నెంబరు ఎక్కడ ఉందంట తెలియదు. గోవిందా 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 గోవిందా. ఓకే, ఎలాగైతేనే మనకైతే చీకటి అడిపోయింది. ఇక్కడ నుండి అయితే మనం ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇంకా చాలా దూరం ఉంది. మన కొత్తగా బ్రో అయితే కలిశాడు అనమాట. ఇగో ఈ బ్రో గుంటూరు అంట, ఇద్దరు వచ్చారు. అంటే అక్కడ 15 కిలోమీటర్ల రోడ్డుగా నుండి వస్తున్నాడంట. బ్రో అయితే మనకు కలిశాడు. ఓకే, ఈ బ్రోని అయితే ఇప్పుడు తీసుకెళ్దాం మనమైతే. ఓకే గాయ్స్, ఎట్టకెలకైతే చీకటి అడిపోయింది. ఈ చీకట్లో కూడా నడిచేస్తున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడన్నా ఆగితే మళ్ళీ తెల్లారి నడవాలి, అందుకని ఇప్పుడే నడిచేస్తున్నాం. మా బావ స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఇగో హనుమంత్ ఎలా ఉంది?
చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఆగితే కాలు నొప్పి వస్తాయని చెప్పేసి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఓకే, మేమైతే కొండకైతే చీకట్లో కూడా నడిచేస్తున్నాం. బట్ ఏమి కాదు, కాసేపట్లో వెళ్ళిపోతాం. అంతా ఇంక వచ్చేసాం దగ్గరలోకి. మన ఆచి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఆచిగా నుండి అయితే కరెక్ట్గా కొండ అయితే అంతదనమాట మనకైతే. ఇంకా నుండి అయితే స్టార్ట్ అయిపోతాం. వచ్చేసాం దగ్గర. గోవిందా 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 గోవిందా. కుంకులమ్మ గుడి కాడికి అయితే వచ్చేసాం. ఇదిగో ఇదనమాట మన కుంకులమ్మ తల్లి టెంపుల్. ఇక్కడికైతే వచ్చేసాం. మా వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారంట. వెళ్ళాలి, ఇదిగో ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడికైతే తిరుమలకైతే వచ్చేసాం. మేమైతే అసలు తిరుమలకి రావడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. సందలాడిపోయింది కదా, టిఫిన్ చేయడానికి వెళ్ళాలి. ఇగో ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇగో ఇది మొత్తం నడిచి వచ్చాం. బట్ టిఫిన్ చేస్తాక వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్ళాలి. అయితే చేరిపోయాం, అటు వెళ్ళాలి. మా ఊరికైతే పాపం అడిగి అసలు అడతలేదు. వచ్చేసాం టిఫిన్ చేయడానికి. మా వాళ్ళు అయితే అది అక్కడ ఉన్నారు, వాళ్ళని అయితే రిసీవ్ చేసుకోవాలి. గాయ్స్, టిఫిన్ చేసి అయితే ఇదిగో వాటర్ బాటిల్ ఇచ్చుకుండి రూమ్కి వెళ్తున్నాం. ఇదిగో మా వాళ్ళు అయితే ఎదురు ఉన్నారు. రూమ్లో అయితే మొత్తం రెడీ చేస్తారంట. వెళ్ళి పడుకోవడమే. ఇంకా మొత్తం రేపొద్దుండి అయితే అసలు ఏం చేస్తాం, అసలు ఎక్కడెక్కడికి తిరుగుతాం అనేసి అయితే నీకు నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. వీడియోని ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉంటా. బాయ్.